కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. ముఖ్యంగా మార్కెట్ అనేది ఫాల్లో ఉంది, బట్ ఈ టైంలో మార్కెట్లోంచి ఉన్న డబ్బులు తీయడం కంటే కూడా కామ్గా ఉండడం బెటర్. కానీ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న మైండ్ సెట్తో ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ అంశాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాస్త ఈక్విటీతో కంపేర్ చేస్తే రిస్క్ అనేది కాస్త సాఫ్టిఫై చేస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న ఫాల్లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్ చేద్దాం చాలామందికి ఉన్నా కానీ ఆ డబ్బులు ఎక్కడ పెడదాం, ఎలా పెట్టాలి, ఇది ఆపర్చునిటీగా చూడమంటున్నారు, బట్ నాకు భయం వేస్తుంది ఇంకా పడిపోతుందేమో మార్కెట్ అని ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్నారు. వీళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యూచువల్ ఫండ్స్ తరఫున? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్. అందరి మైండ్స్లో ఇప్పుడు ఒకటి కంగారుగా ఉంది, ఇంకోటి ఏం చేయాలో తెలియకుండా చాలామంది ఉన్నారు. లక్షల మంది ఇన్వెస్టర్స్ మనం ఈ కేటగిరీలో ఉన్నారు. సో మార్కెట్ ఎందుకు పడింది, ఎందుకు పడుతుంది అనేది చాలామంది విశ్లేషణ చేసుకున్నాం. మనం బ్రాడ్గా చెప్పుకోవాలంటే డాలర్ ఎప్రిషియేటింగ్ వర్సెస్ రూపీ, అది మన ఇబ్బంది కలిగించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అంత మనం ట్రంప్ అండ్ టారిఫ్ ఇష్యూస్ కూడా అనుకుంటున్నాం, కానీ మన ఓన్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా Q3లో కొంచెం బిలో యావరేజ్గానే ఉన్నాయి. దాన్ని బట్టి ఎర్నింగ్స్ తక్కువడంతో మన వాల్యుయేషన్స్ పెరిగిపోవడంతో FIS ఇండియా నుంచి బయటపడడం జరిగింది. ఇది హార్డ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. దీంట్లో ఏ ఫ్యాక్టర్ రివర్స్ అయినా, అంటే డాలర్ కొంచెం వీకెన్ అయినా రూపీ స్ట్రెంగ్తన్ అయినా డాలర్కి అగేన్స్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. అలాగే ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ కొంచెం అతను యాక్చువల్లీ ఇండియా పట్ల సాఫ్ట్గానే ఉన్నాడు. అతను బయట దేశాలు వ్యవహరించేంత హార్ష్గా మనతో చేయట్లేదు డ్యూ టు వేరియస్ పొలిటికల్ అండ్ జియోగ్రఫికల్ రీజన్స్ వల్ల. అలాగే మన కార్పొరేట్ కూడా ఈ Q4లో కొంచెం పెర్ఫార్మెన్స్ కొంచెం డెల్టా ఇంక్రిమెంట్ చూపించినా కూడా విల్ బి ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ ది ఇష్యూ అని అనుకోవచ్చు. ఏదేమైనా సిమెంట్ సబ్స్టెన్స్ ఇంకొక 5-6 నెలలు ఇలాగే 2025 మొత్తం ఇలాగే ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ కూడా అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మన మార్కెట్స్ గత 4-5 yearsగా సూపర్ లీటివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. కొన్ని ఫండ్స్ అయితే 30%, 40% కేటగిరీలో, అంటే ఒక ఫండే కాదు, ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్, మిడ్ క్యాప్ అవ్వచ్చు, అలాగే టెక్నాలజీ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఫార్మా కంపెనీ, ఫార్మా ఫండ్స్ ఇలాంటి కూడా 30, 40, 50% రిటర్న్స్ ఇచ్చే కేసులు కూడా చాలా ఉన్నాయి. సో దాంట్లో చాలామంది కోటీశ్వరులుగా వాళ్ళు డబ్బు చేసుకోవడం జరిగింది. సో అలాంటి స్కీమ్స్ మళ్ళీ వస్తాయంటే డిఫరెంట్గా వస్తాయి. ఇమీడియట్గా ఉన్నాయంటే అలాంటి స్కీమ్స్ ఇమీడియట్గా లేవు. కానీ ఇమీడియట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మల్టీ అసెట్ స్కీమ్స్ అంటాం. అంటే అది మల్టీ అసెట్ అంటే వేరే అసెట్ బాస్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీ విచ్ ఇస్ ద మెయిన్ రెవెన్యూ జనరేటింగ్ బకెట్, అది డెట్ బ్యాలెన్స్ చేస్తుంది, అండ్ గోల్డ్ అండ్ అదర్ కమోడిటీస్ విచ్ గివ్ యూ ది బ్యాలెన్స్ ఫర్ బోత్ ఈక్విటీ అండ్ డెట్. నార్మల్గా ఈక్విటీ బాగా పడిపోతే గోల్డ్ పెరుగుతుంది, అలాగే వైస్ వర్సా ఈక్విటీ బాగా పెరిగితే గోల్డ్ పడుతూ ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ట్రెడిషనల్గా చూసే ఫార్ములా మనకి కూడా అది. సో ఈ మల్టీ అసెట్ అన్నవి అంటే మనం అక్కడ జాగ్రత్తగా మెచ్యూర్గా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మల్టీ అసెట్ ఫండ్స్ చేసుకుంటే మనం ఒక 2 ఏళ్ల పాటు ఆ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటే అది ఒక 12-13% రిటర్న్స్ ఇచ్చే అవకాశం, మంచి గట్టి దాంట్లో అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ మన మార్కెట్స్ బుల్ రన్కి వచ్చినప్పుడు అక్కడ షిఫ్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ చేసుకుని మనం మళ్ళీ మన హైవే పట్టుకుని మనం టేక్ ఆఫ్ అయిపోవచ్చు. అది నా పర్సనల్ వ్యూ. అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటాం, అది కూడా డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్లో ఉంటాయి. సో ప్రైమరీగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సజెస్ట్ చేయట్లేదు మీరు నోటీస్ చేస్తే, అది కొంచెం రిస్కీగా ఉంటుంది. సో డెట్ అండ్ ఈక్విటీలో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. అది కూడా డైనమిక్గా అసెట్ అలొకేషన్ మారుస్తుంటే డెట్ అండ్ ఈక్విటీలో కూడా. ఇంకా అదే అంతే కూడా కాకుండా లార్జ్ క్యాప్ కేటగిరీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మాల్ మిడ్ క్యాప్ బాగా కరెక్ట్ అయిందని మనకు అది తెలుసు. అంటే నిఫ్టీ 12% కరెక్ట్ అయినా స్మాల్ మిడ్ క్యాప్ 25-30% కరెక్షన్ జరిగింది. అంటే అక్కడ ఎర్నింగ్స్ బాగా పూర్గా ఉండడం బట్టి, వాల్యుయేషన్ పెరిగిపోవడం బట్టి కంపెనీస్ కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ వల్ల ఇవన్నీ మన స్టాక్స్ ఫేస్ చేస్తున్నాం. అది కూడా మళ్ళీ రివర్స్ అవకాశం కనిపిస్తాం మనకి. అది అలా పక్కన పెడితే లార్జ్ క్యాప్ కేటగిరీలో కూడా 100 స్టాక్స్లో ఒక 20-30 స్టాక్స్ ఈజీగా మన ఇన్వెస్టబుల్గా ఉన్నాయి లార్జ్ క్యాప్ కేటగిరీలో కూడా. అవి కూడా రిటర్న్స్ బిలో 10%, అంటే నెగిటివ్ కాకపోయినా 8-10% మన డిఫరెంట్గా వస్తుంది దాంట్లో. ఆ కేటగిరీ ఉండొచ్చు. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఒక 2 years దాంట్లో ఉండి మనం తర్వాత మళ్ళీ మార్చుకొని గెట్ బ్యాక్ టు ది రెగ్యులర్ పెర్ఫార్మింగ్ ఈక్విటీ ఫండ్స్ మనం షిఫ్ట్ అవ్వచ్చు.
అంటే ముఖ్యంగా ఇలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు అంటే వాళ్ళకంటే ఏదైనా స్ట్రాటజీస్ ఇస్తారా మీరు? లైక్ ఎలా అంటే ఉన్న మొత్తంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మొత్తం పెట్టాలా, సగం పెట్టాలా, లేదంటే అందులో ఏదైనా రేషియో ఉందా? ఎందుకంటే మార్కెట్ ఫాల్లో ఉంది ఫస్ట్ పాయింట్. ఇందులో పాసిబిలిటీస్ ఉంది, డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో అన్నీ కూడా ప్రాఫిటబుల్గానే అవుతాయి. బట్ ఇప్పుడున్న టైంలో నెక్స్ట్ పడుతుందా పడదా అనే ఒక కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో అది తగ్గే వరకు ఏదైనా స్ట్రాటజీ చెప్తారా ఈ పద్ధతుల్లో పెట్టండి? షూర్ అండి. మేము నార్మల్గా ఎస్టీపీ స్ట్రాటజీ వాడతాం ఇలాంటి వాలటైల్ టైమ్స్లో. ఎస్టీపీ అంటే లిక్విడ్ ఫండ్ కానీ లేకపోతే ఆర్బిట్రాజ్ ఫండ్ కానీ మన ఫండ్స్ని పెట్టి అంటే సేవింగ్స్ అకౌంట్ నుంచి మనం దాంట్లో తీసి ఇలాంటి ఫండ్స్ పెట్టుకుంటే 7% ఈ డెట్ ఫండ్స్ మార్కెట్స్లో ఇస్తున్నాయి. ఇప్పుడు రిస్క్ బాగా తక్కువ, రిటర్న్ 7% దాకా వస్తుంది. అంటే మన ఈక్విటీకి వెళ్ళకపోయినా కూడా 7% ఇంట్లో కూర్చొని మనం కళ్ళు మూసుకొని తెచ్చుకోవచ్చు. దాంట్లో లిక్విడ్ ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తుంది దాంట్లో. సరే, అక్కడి నుంచి మనం ఎవ్రీడే కానీ వీక్లీ వన్స్ కానీ లేకపోతే వన్స్ ఏ మంత్ కానీ మనం ఎస్టీపీ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఈక్విటీ ఫండ్కి. అంటే మనం ప్రతిరోజు మనం మార్కెట్ వేరియేషన్స్ అబ్జార్బ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వారానికి ఒకసారి చేయొచ్చు, నెలకు ఒకసారి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అలాగే 6 నెలల పాటు మనం లిక్విడ్ ఆర్బిట్రాజ్ ఫండ్ నుంచి మన ఈక్విటీ ఫండ్ కానీ మనం ఎస్టీపీ ద్వారా చేసుకుంటే మన ఎగ్జిస్టింగ్ మనం పెట్టిన ఫండ్ 7% అది ఎర్నింగ్స్ రన్ చేస్తూ ఉంటుంది రిటర్న్. ఎట్ సేమ్ టైం మన ఎస్టీపీ చేసిన ఈక్విటీ ఫండ్ కూడా పెర్ఫార్మ్ చేస్తుంది. వండర్ఫుల్ సార్. సో ఆ అప్రోచ్తో మేము ఇన్వెస్టర్స్కి ధైర్యం, కాన్ఫిడెన్స్గా వస్తుంది. మనం సరిగా అడ్వైస్ చేస్తున్నాం, వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ఫాల్ అనేది ఇంకెంతకాలం ఉండడానికి స్కోప్ ఉందంటారు? కొంతమంది నెల 2 నెలలు అంటున్నారు, కొంతమంది జూన్ వరకు వెయిట్ చేయాలంటున్నారు. మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది సార్? చాలా మంది ఎక్స్పర్ట్స్ వ్యూ ఏంటంటే మన తొందరలో ఇది క్లియర్ అవ్వదని అనుకుంటున్నారు. పర్హాప్స్ 2025 ఇప్పుడు అప్పుడే మార్చికి వచ్చేస్తాం, ఫిబ్రవరిలో ఉన్నాం. అప్పుడు ఇంకొక మేబీ 8-10 మంత్స్ డెఫినెట్గా ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే జియో పొలిటికల్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ట్రంప్ డాలర్ అన్న మన డాలర్ వర్సెస్ రూపీ అది రికవర్ అవ్వాలి, మన కార్పొరేట్ ఎర్నింగ్స్ రికవర్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలంటే అట్లీస్ట్ దాని రిజల్ట్స్ చూడాలంటే 6 months పడుతుంది. అలాగే ఈ2 వచ్చేస్తుంది ఆ పాటికి. Q4 రిజల్ట్స్ పాజిటివ్ ఉండడానికి స్కోప్ ఉందంటున్నారు కొంతమంది. అది కాస్త బూస్ట్ ఇవ్వచ్చు మార్కెట్ కానీ. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దాదాపుగా 8 months అంటే మరి ఈ మార్కెట్ సస్టైన్ అవుతుందా? ఇన్వెస్టర్స్, రిటైలర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటండి, మార్కెట్ సస్టైన్ అవుతుందంటే అవుతుంది. ఇలాంటి మనం కరెక్షన్స్ ఎన్నో చూసాం మన ఇండియన్ హిస్టరీలో, కార్పొరేట్ హిస్టరీలో. కోవిడ్ చూసాం, ఒక రోజు మేబీ ఒక స్పాన్ ఆఫ్ 1 week 10 days 40% మార్కెట్ కరెక్ట్ అయిపోయింది, పడిపోయింది. అదొక స్పెసిఫిక్ ఈవెంట్ వల్ల అయింది. ఇది మల్టిపుల్ ఈవెంట్స్ వల్ల అయింది. మన ఇండియన్గా ఎకానమీ స్ట్రాంగ్గా ఉండబట్టి మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాం మనం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మన పోర్ట్ఫోలియో చూసే రెడ్ నెంబర్స్ చూసే స్క్రీన్ చూసేవన్నీ కూడా పేపర్ లాసెస్. అది రియల్ లాస్ కాదు. అది మనం అమ్మితే రియల్ లాస్ అవుతుంది. మనం అమ్మకుండా ఉంటే అది ఇమాజినరీ లాస్ మాత్రమే, పేపర్ లాస్. అది అమ్మకుండా ఉండండి, మీ పేపర్ లాస్ రియల్ లాస్గా కన్వర్ట్ చేయొద్దు. మీరు 6 నెలలు క్వైట్గా ఉంటే, అది సిస్టమ్ చూడకుండా ఉంటే, మీరు పేపర్ చూడండి అండ్ ఫాలో అవ్వండి, కానీ కంగారు పడకుండా ఉండండి. 6 నెలలు అది డెఫినెట్గా గ్రీన్ చూస్తారు మీరు, నా గట్టి నమ్మకం ఉంది. సో కొంచెం ఇన్వెస్టర్స్ అయితే పేషెన్స్తో ఉండాలి అండ్ ముఖ్యంగా స్ట్రాంగ్ విల్తో ఉండాలనేది అర్థమవుతుంది. సో లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ సంబంధించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా మార్కెట్ అప్డేట్స్ గురించి కూడా మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.